యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో తాజా కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పరంగా అందిస్తున్న సేవలపై ఆరా. విజయనగరం జిల్లాలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. గోతుల మైసమ్మ పార్వతీపురం రాయగడ వరకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి. దేవనకొండలో రైతుల ఆందోళన. ఉల్లి టమోటా పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. నరసాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పరంగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రాష్ట్రంలోని పలు చోట్ల రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయని, వాటిని ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని కోరుతూ విజయనగరంలో సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. నగరంలో అధ్వానంగా ఉన్న రోడ్డు దుస్థితి నిరసనగా వినూత్న రీతిలో రోడ్లపై నిలిచిపోయిన వరద నీటి వద్ద ఈత కొడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కొమడ గ్రామ సమీపంలో ఈ గుమ్ముల వద్ద నుండి ఈత కొడుతూ బట్టలు ఉతికుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ రోడ్డు మరమ్మతు లేక అనేక మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 2020లో 1,06,00,000 మంజూరు చేశారు. మరమ్మతు పనులు చేపట్టారు. 6 నెలల నుంచి మళ్ళీ యథాస్థితికి వచ్చింది. మొన్న అధికారులు వచ్చారు, రోడ్డు బాగు చేశారు. 3 నెలల నుంచి ఉంది. ఇలాంటి సందర్భంలో అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు ఎంతో మంది రోజు చనిపోతే ఆర్ఎంబీ అధికారులు డబ్బులు లేక ఇలా చూసి చూడనట్టుగా హాయిగా ఇంటిలో కూర్చుంటున్నారు. ఇది చాలా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ స్థానిక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మేడం గారు మొన్న వచ్చారు. కుమ్మడ చచ్చిపోయినందరినీ పరామర్శించడానికి వస్తున్నారు కానీ ఈ బతికున్న వాళ్ళు ప్రాణాలు కాపాడే పరిస్థితి లేదు. అమ్మ డిప్యూటీ సీఎం గారు 1,06,00,000 2 సంవత్సరాల నుండి మంజూరయ్యాయి టెండర్లకు రాలేదని చెప్తారు. అంటే ఈ రోడ్డు మరమ్మతులకి టెండర్ రాలేదా? ఇసుక టెండర్లకు వస్తారా? నాటు సారాకు వస్తారా? వైన్స్కి వస్తారా? అంటే ప్రజల ప్రాణాలకు విలువ లేదు. ఈ రోజు 3 రాష్ట్రాలకు వెళ్ళి అంతర్రాష్ట్ర రహదారి ప్రతిరోజు 2 వీలర్తో అనేక మంది లారీలు పడిపోయి చచ్చిపోతే సీఎం కుట్టినట్టు లేదు. ఇప్పటికే మేము చెప్తున్నాం, అనేక విధాలుగా ఆందోళన చేస్తే ఆర్ఎంబీ అధికారులు డబ్బులు లేక చేతులు ఎత్తేస్తారు. ఈ రోజు స్థానిక మన జగన్మోహన్ రెడ్డి గారు మన పేపర్లు ప్రకటన ఇచ్చారు. అన్ని రోడ్లు మరమ్మతులు చేస్తాం, సెప్టెంబర్ కల్లా అక్టోబర్ కల్లా రోడ్డు పూర్తిగా అయిపోద్ది. ఈ 2 నెలలు ఎలా బతుకుతారు? తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అటు వాహనదారులు, ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడిపోతే భవిష్యత్తులో తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఒక పక్క కరోనా వైరస్ చచ్చిపోతుంటే, ఇంకోవైపు రోడ్డు మరమ్మతులు చనిపోతే
ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది? ఇది 3 రాష్ట్రాల రహదారులే. ఈ రోజు బ్రేక్ ఇన్స్పెక్టర్లు గానీ, పోలీస్ అధికారులు గానీ లైసెన్స్ లేదు, జీపుక్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, మీకు యూనిఫారం లేదు, డబ్బులు కొట్టేస్తారు. రోడ్డు ట్యాక్స్ లేదు, డబ్బులు కడతారు. ఎలా డబ్బులు ఇస్తారు? ఇలా రోడ్డు ఉంటే. ఇదేనా మీరు ఇచ్చిన ప్రజల భరోసా? వెంటనే ఈ నెల 30 తారీఖు లోపు, సెప్టెంబర్ 30 తారీఖు లోపు మరమ్మతు పనులు చేపట్టకపోతే అక్టోబర్ 3వ తేదీన నిరాశకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే 50 మంది చనిపోయారు. ట్యాక్సీలు కట్టలేక ఈ రోజు ఆటో డ్రైవర్లు ఇంటికాడ ఉంటున్నారు. ఇలాంటి సందర్భాలు ఎలా బతుకుతున్నాం? సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు, అందరూ బతుకుతున్నారు. దానికి తగ్గట్టుగా ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు ప్రాణాలు కాపాడని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అందుకనే సెప్టెంబర్ 30 తారీఖుల్లో పనులు ప్రారంభించకపోతే అక్టోబర్ నెలలో రైతులు పండించిన ఉల్లి, టమాటో తదితర కూరగాయ పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. దేవనకొండ మండలంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మండల కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో కరువును తట్టుకుని వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసి విత్తనాలు, ఎరువులు, మందులు కొని టమాటో ఉల్లిని ఎక్కువగా పండిస్తున్నారని, అయితే పండించిన పంటలకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, ఇబ్రహీం నర్సయ్య, ఆంజనేయులు, విజయ్, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద వేసుకొని ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రైతుకి. ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ రోజు ఈ పరిస్థితి? రైతులు పండించినటువంటి కూరగాయల పంట ధర అంతా కూడా తగ్గిపోయి రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాక కంట నీరు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మన రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, కమ్యూనిస్టు పార్టీగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించండి, మద్దతు ధర కల్పించండి, రవాణా సౌకర్యం, ఎగుమతి సౌకర్యం కల్పించండి, రైతుల యొక్క ఆత్మహత్యలను నివారించండి, అప్పుల్లో నుండి రైతుల్ని బయట పడివేయండి అని పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పినా నరేంద్ర మోడీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి, రైతుల్ని ఆదుకుంటామని చెప్పి ఈరోజు రైతుల్ని ఆత్మహత్యల వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీ మహానగరంలో 10 నెలల పాటు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్స్ తమ డిమాండ్ల సాధన కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 21,000, పీఎఫ్, ఇతర ప్రభుత్వ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా క్షేయం వర్కర్లు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి విజృంభణ సందర్భంగా స్కీమ్ వర్కర్లు ప్రజలకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందించారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన ప్రభుత్వం తమకు 50 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించిందని వాపోయారు. ఈ స్కీమ్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, అలాగే వివిధ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లందరూ కూడా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఎందుకంటే పేరుకే వీళ్ళు ఉద్యోగులు, కానీ వాళ్ళ జీతాల్లో చూసుకున్నా, వాళ్ళకి బెనిఫిట్స్ చూసుకున్నా ఏమాత్రం ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమాత్రం రావు. ఎంత దారుణం అంటే ఈరోజు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తుల పేరుతోటి వీళ్ళకి వస్తున్న రేషన్ కార్డులన్నీ కూడా దారుణంగా తొలగించారు. అంతేకాదు ఇళ్ల స్థలాలకే మీకు అర్హత లేదని చెప్పి చెప్తున్నారు. అలాగే చేయూత కానీ లేకపోతే అమ్మఒడికి కానీ ఇటువంటి అన్ని పథకాలకు కూడా మీకు అర్హత లేదని చెప్పడం అనేది చాలా దారుణం. ఎందుకంటే వీళ్ళ జీతాలు చాలని వేతనాలు అంటే 10,000, 11,000 మించి ఎవరికి రావు ఈ స్కీమ్ వర్కర్లకి. అంచేత ఆ జీతాలతో బతకడమే కష్టం.
అంచేత ప్రభుత్వం ఈ రకంగా వీళ్ళ సంక్షేమ పథకాలకు దూరం చేయడం అనేది అంతవరకు సమంజసం కాదు. అంతేకాదు ఈ రోజునే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి. కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేసిన పరిస్థితి లేదు. అంతేకాదు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చేసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా కనీసం మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసి కష్టపడే పిల్లల్ని కుటుంబాలంతా కూడా ఇడిసిపెట్టుకుని పిల్లలతో ఎంతో సహకరి చేసి లబ్ధిదారులతో అనేక సమస్యలను గుర్తించి మేము పోషక విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా ఎన్నో సేవలు చేస్తున్నాం. చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ ఇచ్చి ఒట్టి చేతులతో పంపించేటప్పుడు మా యొక్క కష్టమంతా కూడా ఆ గ్రామంలో ఉండి పనిచేసి ఒట్టి చేతులతో మా గృహాలకు వెళ్ళేటప్పుడు మేము వయసు మీరి వెళ్ళేటప్పుడు మా కుటుంబం కూడా మమ్మల్ని గుర్తించకుండా ఉంటుంది. అదే ఇతర ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇచ్చినప్పుడు ఆ పెన్షన్తో వాళ్ళ కుటుంబాలని వాళ్ళు ఆ వృద్ధాప్యంలో కుటుంబాన్ని కాకుండా ఆ యొక్క కుటుంబీకులు కూడా ఎంతో ఆదరణతో చూస్తున్నారు. ఇప్పుడైతే ఈ పెన్షన్ ఇవ్వకుండా ఏమివ్వకుండా గుట్టి చోట్లకి వెళ్ళినప్పుడు మమ్మల్ని మా మూలను పెట్టి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. అది ప్రభుత్వం గుర్తించి ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన మాకు ప్రత్యేకమైన పెన్షన్ బెనిఫిట్ ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం 3 లక్షల రూపాయలని ఇస్తే మేము బ్రతుకున్నంత కాలం కొంత సంతోషంగా బ్రతకగలమని మేము విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రోత్సాహం మేరకు డెంకాడ మండల అధ్యక్షునిగా తాను నియామకమవుతున్నట్లు వైసీపీ మండల అధ్యక్షులు బంటుపల్లి వాసుదేవరావు తెలిపారు. ఎంపీపీ ఎంపిక నేపథ్యంలో V3 ప్రతినిధితో మాట్లాడుతూ మండలంలో పార్టీ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సహకారంతో పనిచేస్తామన్నారు. డెంకాడ మండలం వైఎస్ఆర్ పార్టీ నా పేరు బంటుపల్లి వెంకటేశ్వర వాసుదేవరావు. నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ డిస్ట్రిక్ట్ మీదే ఉంటున్నాను. ఉంటూ పార్టీ కార్యక్రమాలు పార్టీ జరిపిస్తూ పార్టీ డెవలప్ చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఎక్కువగా పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ పార్టీని అభివృద్ధి చేస్తూ పార్టీ గారి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఎవరికి ఏ పథకం కూడా రాలేదని అనకుండా అందరూ ప్రతి అరువుడు కూడా పథకం వచ్చినట్టు మా ఎమ్మెల్యే ప్రీతి నాయకులు పెట్టుకున్నప్పుడు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పథకాలు పెన్షన్స్ అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, ప్రతి అడుగుడు కూడా అందేలాగా సచివాలయ సిబ్బందితో వాలంటీర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ సర్వీస్ అన్ని పూర్తిగా ఉపయోగపడేట్టు అన్ని సచివాలయం డెంకాడ అన్ని సచివాలయాలు కూడా ఈ కార్యక్రమం వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ తద్వారా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం పేదపై అందరికీ అందేలా వస్తున్నాం. అంతేకాకుండా మొన్న పంచాయతీ ఎలక్షన్లో డెంకాడ మండలంలో 26 పంచాయతీల్లో ఎలక్షన్ అయింది. 26 పంచాయతీ ఎలక్షన్కి 25 పంచాయతీలు వైఎస్ఆర్ పార్టీ నుంచే గెలవడం జరిగింది. ఒక పంచాయతీ అనివార్య పోయిన తప్పగానే నా టార్గెట్ అన్ని విజయనగరం శృంగవరపుకోట కేంద్రంలో గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తున్నారు. మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తలి గౌరీనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, ఎస్కోట ఎమ్మెల్యే కడుంబండి శ్రీనివాసరావు తక్షణమే న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఈ విషయాన్ని ప్రభుత్వ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట కింద వైసీపీ కార్యకర్తలకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే గారు మరిమడి నిద్రపోతుంటారేమో నాకు తెలియట్లేదు. ఎందుకంటే పార్టీ పుట్టినకా నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకి ఇంత అన్యాయం జరిగింది. అలాగే ఇక్కడ రఘురాజు గారు కూడా కొంతమందికి తనకి ఎవరైతే కావాల్సిన వాళ్ళకి తనకి ఇల్లు ఇవ్వడాలు పెద్ద పెన్షన్లు ఇవ్వడాలు చేస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తూ ఉంది. ఎందుకంటే
పార్టీని నమ్ముకొని జగనన్నే ప్రాణంగా భావించుకుంటున్న కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుతున్నాం. ఎందుకంటే పార్టీని నమ్ముకొని పార్టీ ఎప్పుడైతే స్థాపించడం జరిగిందో జగనన్న అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్నో నిరాహారదీక్షలు చేసి పార్టీ కోసం ప్రాణాల్లో పోరాటం చేసి ఈరోజు ఎమ్మెల్యేని కూడా గెలిపించారు. అటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కడుమటి శ్రీనివాస్ గారు స్వయంగా వచ్చి ఏదైతే వీటికి అన్యాయం జరిగిందో ఆ విషయంపై స్పందిస్తారని కోరుతున్నాం. అయితే ఈ విషయాన్ని వెంటనే నేను అఖిల భారత మానవ హక్కుల సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీరు తీసుకెళ్తానని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రహ్మంగారి మఠం మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం మండలంలో ఇవాళ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారంలో భాగంగా మండల అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వీరనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, సింగిల్ విండో అధ్యక్షులకు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు అందరికీ మీడియా ద్వారా ఆహ్వానం పలికారు. 24వ తేదీ బ్రహ్మంగారి మఠం జెడ్పీ హైస్కూల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం మండల్ ప్రెసిడెంట్, అట్నే కోఆప్షన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది. ఆ సందర్భంగా మన ముఖ్య అతిథులు మన ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, మినిస్టరు అంజద్ బాషా గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, మన ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి అన్న గారు, రమేష్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, డీసీ గోవింద్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గారు ఈ కార్యక్రమానికి ఇంకా ముఖ్య అతిథులుగా చాలా మంది వస్తున్నారు. అందరూ రేపు 9 గంటలకల్లా మన మండలంలోని నియోజకవర్గం, నా అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీలు ఖచ్చితంగా మొత్తం మండలంలోని అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్ అనేది ఎలక్షన్ రోజు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక డెవలప్మెంట్ కోసం అన్ని పార్టీ వాళ్ళతో కలిసి పనిచేద్దాం, ఇబ్బంది ఏం లేదు. డెవలప్మెంట్ కావాలి. ఏమైనా ఉంటే సమస్యలుంటే నా దృష్టికి వచ్చేనే వెంటబడి దాన్ని పరిష్కరిస్తాం. ముఖ్యంగా మనం బ్రహ్మంగారి మఠం డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంతా అవన్నీ పడగొట్టడం జరిగింది. దానికి తొందరలోనే సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు మొత్తం ఏర్పాటు చేస్తాం. అట్నే మిగతా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి ఆధ్వర్యంలో మిగతా మండలంలోని చాలా డెవలప్మెంట్ వెనుకబడి ఉంది బ్రహ్మంగారి మఠం. ఎందుకంటే మనది బీద మండలం. జేఏసీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సమ్మె 116వ రోజుకు చేరింది. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి ఎండపల్లి పిహెచ్సి పెరిగినందు కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల ధర్మ పోరాట ఉద్యమం సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సీఎం ఆలస్యం చేయొద్దు, మా బ్రతుకులు సమాధి చేయొద్దు అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి మీరిచ్చిన మాట ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ ఎం ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి రానైనా 2 నిమిషాలు అయిపోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులతో నమస్కరించి ఈరోజు ఏపీడీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమనగా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ విధానంలో మగ్గుతున్నాం. మీరు అనేక సందర్భాల్లో మీరు పాదయాత్రలోనూ, ఎన్నికల సభల్లోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోనూ, అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనూ మాట ఇచ్చారు. ఆ మాటను మంచి మాట ఇచ్చారు. ఆ మాట ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు ప్రపంచ మహమ్మారి కరోనాతో పోరాడే క్రమంలో చాలామంది మరణించారు. కరోనా విధుల్లో పాల్గొంటూ ప్రమాదాల్లో మరణించారు. అంతేకాకుండా రెగ్యులర్ కాలేదని ఆందోళనతో చాలామంది మరణించారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో 2 రిటైర్ అయ్యారు. పైగా మన కడప జిల్లాలో ఆకేపాడులో ఒక రమణయ్య అనే వ్యక్తి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా రెగ్యులర్ కాకుండానే రిటైర్ అయ్యారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి రిటైర్ అయ్యారు.
మాకుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ మాట ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలి. అంతేకాకుండా మీ మనసు నుంచి ఉద్భవించిన ఆలోచన నుంచి ఈరోజు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నారు. అది మాకెంత ఆనందదాయకం, హర్షదాయకం. ఇదే విధానంలో 2 సంవత్సరాలు చేసిన ఉద్యోగంలో ఉన్న వారిని రెగ్యులర్ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాం ఉద్యోగ వర్గం అంతా కూడా. అదేవిధంగా 20 సంవత్సరాలుగా ఈ కాంట్రాక్ట్ విధానంలో మగ్గుతున్న మా పారామెడికల్ ఉద్యోగులను కరోనాతో పోరాడి మీకు మంచి పేరు తెస్తున్న, కరోనా వ్యాక్సిన్ వేయించడంలో కానీ, కరోనా నియంత్రించడంలో కానీ నిరంతరం సేవలు చేస్తూ, రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ మీకు మంచి పేరు తెస్తున్న నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం పొన్నవోలు గ్రామానికి చెందిన రేషన్ షాప్ ఉన్న ఫలంగా ప్రక్కన ఉన్న వేరే గ్రామానికి తరలించడం జరిగిందని, దయచేసి మా రేషన్ షాప్ మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ ఆ గ్రామ ప్రజలు మీడియా ముందు రేషన్ కార్డులు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధవటం పొన్నవోలు గ్రామ ప్రజలు మండల తహసీల్దార్ కార్యాలయంలో గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిజానిజాలు పరిశీలించి రేషన్ షాప్ నిబంధనల ప్రకారం ఎక్కడైతే షాప్ ఉండాలో అక్కడే అమర్చాలని మండల రెవెన్యూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కానీ 2 ఊళ్ళల్లో పంచుతాడు, మా ఊరికి వచ్చి పంచాడు. మోడీ బియ్యమంటాడు, 2 ఊళ్ళల్లో ఇస్తాడు. ఏమయ్యా అని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆ ఎంఆర్ఓ చెప్తే 1 నెలలో పంచినాడు బండి వేసుకొచ్చి, మళ్ళా నెలలో ఉరివే కొట్టేసినాడు. నేను సొంతనా కార్యక్రమంలో కలెక్టర్ గారి కాడ తెలిపితే మళ్ళా వస్తాడు ఇస్తాడని ఎంఆర్ఓ ఒక లెటర్ పంపించింది. పంచాయతీ కార్యాలయంలో ఇస్తారయ్యా, ఆ బియ్యం దాని బియ్యం కూడా ఇస్తారయ్యా అని చెప్పినారు. ఇప్పుడు ఆ బియ్యం లేవు, ఈ బియ్యం లేవు అంటున్నారు. పోయిన నెలలోకి ఒక 40 కార్డుల పైన 40-40 శాతం కార్డుల పైన తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అయిన తప్పని పాలసీని తెలిస్తే నా ఇంటి 4 కార్డులు ఉన్నాయి. నేను ఇది చేసుకుంటా, రివర్స్ మీకే ఇచ్చేస్తా, మీరు తేల్చాలా. ఆ పోయిన బియ్యం నెక్స్ట్ బియ్యం ఏమైనాయి, ఇప్పుడు రాబోయే బియ్యం ఏమైతాయి, అవి తేల్చకపోతే నా కార్డులు వద్దు. ఒక 100 మంది వద్దు అని చెప్తాం. ఆ డీలర్ మాకొద్దు, మాకు అన్యాయం చేస్తాడు. తూకంలో ఒక లోపము మా ఊర్లోకి వచ్చి, మా పంచాయతీలోకి వచ్చి 100 మందిని అడగండి. 100 మందిలో ఎక్కువ మంది తూకంలో లోపం అంటే నా కార్డు రద్దు చేసుకుంటా. నేను ఒక 50 కార్డు రద్దు చేసుకుంటా. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలో మండల హెడ్ క్వార్టర్లో బహిరంగంగా మద్యపానం సేవిస్తే కఠినమైన చర్యలు తప్పవని మండల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలో ఫిర్యాదులు వస్తున్నాయని, అలాగే సిద్ధవటంలో ప్రధాన బస్టాండ్ గంగమ్మ గుడి ప్రాంగణంలో, కోటకు పోయే ప్రధాన రహదారి ఎదుట హరిత హోటల్ ప్రాంగణంలో మద్యం సేవిస్తున్నట్లు గ్రామ ప్రజలు ఫోన్ చేస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చని మీడియా సమావేశంలో ప్రజలకు ఫోన్ నెంబర్ వివరించారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారము. పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కూడా మందుని తాగకూడదు. ముఖ్యంగా ఈ కోట దగ్గర, గుళ్ళ దగ్గర, పబ్లిక్ ప్లేస్లో ఈ గంగమ్మ గుడి దగ్గర అందు కూడా తాగుతాను ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అక్కడ న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాను. అట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక నాకు నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ నోట్ చేసుకోండి అందరూ కూడా, 9121100584. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లంబోదరుడు బుద్ధి సిద్ధి సమేతంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక ఉత్సవాలకు బొమ్మ సముద్రం గ్రామస్తులు, ఆలయ అధికారులు, ఉభయదారులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
వైసీపీ చేసిన మోసాన్ని తట్టుకోలేక కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ కర్నూలు మేయర్ జేబీవై రామయ్య ఎదుటే కాలు మొక్కి వైసీపీ కండువా విసిరేసి మీకు మీ వైసీపీ పార్టీకి దండమంటూ ఎంపీటీసీ లక్కిరెడ్డి రాజమ్మ కుమారుడు నరసింహారెడ్డి వెళ్లిపోయారు. సొంత ప్లేస్ లోనా దయచేసి రేపు ఇక్కడ తీసుకొని అన్న పెట్టుకోండి. మీ కాళ్ళు చెప్తాను. టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గురుడాల్వార్ సన్నిధిలో పాలక మండలి సభ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి చేత అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలు కానుందని, బ్రహ్మోత్సవాలకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 11వ తేదీన గరుడ సేవ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు కఠినతరం చేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు 2 డోసులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాలని ఆయన కోరారు. త్వరలోనే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది మా తిరుమల తిరుపతి పాలక మండలి తరపున. ఇక తిరుమలలో కొన్ని కార్యక్రమాలు కూడా ప్రగతిలో ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుని జన్మస్థలం గురించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని రూపకల్పన చేస్తున్నాము. త్వరలో అవి వాటి కూడా శంకుస్థాపన గావించి ఇక అక్కడ కూడా అభివృద్ధి చేసి హనుమంతుని జన్మస్థలంగా మరి ఇదివరనే ప్రకటించాము. దాన్ని నిర్ధారిస్తూ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే కొన్ని వీడియో కూడా తయారు చేసి త్వరలో మరి హనుమంతు జన్మస్థలం గురించి ఒక వీడియో కూడా ఎస్వీబీసీ ఛానల్లో ప్లే చేయడం జరుగుతుంది. ఇక అన్నమయ్య పాటల ప్రాచుర్యాన్ని పెంచే దాని గురించి మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 20 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకి అన్నమల పాటల పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. బహుశా అది బ్రహ్మోత్సవ సమయంలో దాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. సుమారుగా 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇదివరలో ప్రకటించినట్లు మరి 25, 26 తేదీల్లో మరి తిరుపతిలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన యువతీ యువకులు తిరుపతి ఎస్వీబీసీ స్టూడియోలో వచ్చి వాళ్ళకి ఇనిషియల్ స్క్రీనింగ్ కార్యక్రమం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలతో మొదలు పెట్టేసి మన తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. శీర్షిక పేరు అన్నమయ్య పాటల పోటీల శీర్షిక పేరు అదిగో అల్లదిగో. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో తాజా కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పరంగా అందిస్తున్న సేవలపై ఆరా. విజయనగరం జిల్లాలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. గోతుల మైసమ్మ పార్వతీపురం రాయగడ వరకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి. దేవనకొండలో రైతుల ఆందోళన. ఉల్లి టమోటా పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. నరసాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.